ఇప్పుడు సూరత్‌లో బాగా ట్రెండింగ్ అయితున్నటువంటి వర్డ్ ఏంది అంటే, మోదీ గారు బంగారం కొనొద్దన్నారు గానీ, బట్టలు కొనొద్దని చెప్పలేదు గదా! అని చెప్పేసి బాగా ట్రెండింగ్ అవుతా ఉంది. సో, స్వాగతం ఎస్ఎన్ కన్సల్టెన్సీకి. మీకందరికీ చెప్పదలసినటువంటి విషయం ఏందంటే, మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ అందించేటటువంటి సేవలలో ఒకటి, సూరత్ షాపింగ్‌కొచ్చేటటువంటి వాళ్ళకు ఒక గైడ్‌ని వాళ్ళ వెంట మనం పంపిస్తామనమాట. దానికి ఛార్జ్ ఉంటది. బట్ ఆ సర్వీస్ మే 31వ తారీఖు వరకు డిజేబుల్ చేస్తా ఉన్నాం. అంటే మే 31వ తారీఖు వరకు కూడా మా ఎస్ఎన్ కన్సల్టెన్సీకి బుకింగ్ ఉన్నాయండి. సూరత్‌కి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మే 31 తర్వాత వస్తే మీతో పాటు షాపింగ్ చేయించడానికి మా స్టాఫ్‌ని ఏర్పాటు చేయగలం గానీ మే 31 లోపలైతే మా స్టాఫ్ ఎవరు కూడా రారు. ఓకే, ఇది క్లియర్‌గా. ఇంకా మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ అందిస్తా ఉంది బట్టల వ్యాపారం. అదే మోదీ గారు అన్నట్టు బంగారం కొనొద్దండి కానీ బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి బట్టల వ్యాపారం చేయండి. ఓకే, ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఆల్రెడీ పాల ప్యాకెట్లు పెరిగిపోతా ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం మూలంగా దేశ ప్రధాని పొదుపు చర్యలకు పిలుపునిచ్చినారు అని అంటే సంపాదిస్తున్నటువంటి ఆదాయాన్ని అనవసరమైన ఖర్చులు పెట్టొద్దండి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పేసి. కానీ ఎట్టగూడి ఉండేటటువంటి ఖర్చులు అయితే ఉంటాయి. పాల ప్యాకెట్లు బ్యాన్ చేయలేం, బియ్యం బ్యాన్ చేయలేం, కూరగాయలు బ్యాన్ చేయలేం. అవన్నీ కూడా మనం కొనుక్కోవాలి అంటే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయ మార్గాన్ని కూడా మనం పెంచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకే వ్యాపారమో, ఒకే ఉద్యోగమో, ఒకే ఆదాయపు మార్గం మీద ఆధారపడితే సరిపోదు. ప్రత్యామ్నాయంగా ఒక 2-3 వ్యాపారాలు కూడా 2-3 ఆదాయ మార్గాల పైన కూడా మనం మనసు మళ్లించాలి. సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ బట్టల బిజినెస్. సో బట్టల బిజినెస్ చేస్తాం అనేటటువంటి వాళ్ళకు మా ఎస్ఎన్ కన్సల్టెన్సీ రీసేలర్ గ్రూపులు అందిస్తూ ఉంది, రీసేలర్ గ్రూప్స్ అందిస్తూ ఉంది, హోల్సేల్ గ్రూపులు అందిస్తూ ఉంది. అంటే వాట్సాప్ గ్రూపులు అనమాట. సూరత్ వచ్చేటటువంటి వాళ్ళకు వెంటకు తీసుకొని పోయేటటువంటి సర్వీసు అందిస్తూ ఉంది. ఇంకా సూరత్లో బెస్ట్ హోల్సేల్ షాప్ లిస్ట్ చెప్పమన్నా కూడా మేము చెప్తాం. బట్ ప్రతి ఒక్కటి కూడా మేము సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం అనమాట. ఎస్ఎన్ కన్సల్టెన్సీ నుంచి మేము సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. లేదు సార్ మీ దగ్గరే మేము కొనుక్కుంటాము, మీ దగ్గర ఉన్నవి చూపించండి అని చెప్పేసి అన్న చిన్నగా మేము ఒక్క చీర కాటి నుంచి కూడా సప్లై చేస్తాం. బట్ ఇంటి పట్టు నుండి బిజినెస్ స్టార్ట్అప్ చేసేటటువంటి వాళ్ళు ఒక 5,000 10,000 పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే గ్యాసు పెట్రోలు గురించి తెలిసిందే. సో ప్లానింగ్ చేసి ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే 4 తిరగాల్సిన వెహికల్స్ కాడ 2 తిరుగుతూ ఉన్నాయి. రోజు తిరగాల్సిన చోట 3 రోజులకు ఒకటి తిరుగుతూ ఉన్నాయి. బండ్లు కూడా ట్రాన్స్పోర్ట్ బండ్లు కూడా కొద్దిగా పొదుపుగా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుని ఆర్డర్ చేయండి. ఓకే.